వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. శ్రీ చెంగాలమ్మ ఆలయంలో చండీ యాగం. ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే విజయశ్రీకి ఘన సన్మానం. సూళ్లూరుపేట శ్రీ చెంగాలమ్మ ఆలయంలో శనివారం వైభవంగా నిర్వహించిన చండీ యాగంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఎంపీ వేమిరెడ్డి దంపతులు ఎమ్మెల్యే నిలవల విజయశ్రీలను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నేత కట్టా వెంకటరమణారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీలను శాలువాలతో ఘనంగా సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీ చెంగాలమ్మ ఆలయ అన్నదాన ట్రస్ట్ కు 6 లక్షల రూపాయల చెక్కును ఆలయ ఈవోకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ వినతిపై సూళ్లూరుపేట నియోజకవర్గంలో సెంట్రల్ లైటింగ్, వాటర్ ప్లాంట్లు, దివ్యాంగులకు కంటి అద్దాల పంపిణీకి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता संपूर्ण अनुग्रहं भूयास्वामि श्रीमन्तो महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता संपूर्ण अनुग्रह प्रसादेन राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिस्थिति भवन्तो महान्तो तथास्तु महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता अनुग्रह प्रसादेन राजकीय व्यापार व्यवसाय संबंधित सकल कार्य आनुकूलता शुभ फलाप्तिस्थिति भवन्तो महान्तो तथास्तु इष्ट देवता ఈరోజు మన సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెంగాలమ్మ ఆలయం వద్ద మన ఎంపీ బీపీఆర్ గారు, అలాగే మన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో చెంగాలమ్మ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ షార్లో మనకి ఏదైనా రాకెట్ వేయాలన్నా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని చెంగాలమ్మ ఆశీస్సులు చేసినప్పుడు కూడా మన చెంగాలమ్మ ఆలయం దగ్గర అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కూడా ఏ పనైనా మొదలు పెడతారు. ఎంపీ గారు మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఈ చెంగాలమ్మ ఆలయానికి దాతలుగా ఉన్నారు. ఈ గుడి డెవలప్మెంట్కి కూడా ఆయన చాలా వరకు మనకు ఆలయానికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రశాంతి రెడ్డి గారు కానీ అలాగే విపిఆర్ గారు కానీ ఇక్కడ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆలయ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉంటారు. అమ్మవారిని ఎక్కువగా నమ్ముతారు, మన చెంగాలమ్మ అమ్మవారిని. దానికి సూళ్లూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడే ఎంపీ గారిని కూడా మన నియోజకవర్గానికి తిరుపతి జిల్లాకి మనకు ఎంపీ లేకపోవడం వల్ల లేదా మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా వరకు ఫండ్స్ కూడా తగ్గుతున్నాయి. డెవలప్మెంట్కి కొంత ఇబ్బందిగానే ఉంది. మనకి ఇట్లా చెన్నై బోర్డర్ అవడం వల్ల చాలా వరకు మనకు ఫండ్స్ తగ్గుతుంది. ఇప్పుడే సార్తో కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఎంపీ లాట్స్ రాగానే మనకు నియోజకవర్గ డెవలప్మెంట్ కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని కూడా సార్ చెప్పారు. అందుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఎంపీ గారు మనకు కొంచెం డెవలప్మెంట్లో కాస్త హెల్ప్ చేయాలని, అలాగే విపిఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ఐ కోసం వాళ్ళు క్యాంపులు పెట్టడం కానీ లేదా వికలాంగులకి వీల్ చైర్స్ అందించడం కానీ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విపిఆర్ గారు చేస్తారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కన్విన్స్ చేసి మనకి తెలుగుదేశం పార్టీకి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రశాంతి రెడ్డి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఇద్దరు కూడా ఆది దంపతుల్లాగా అన్నిట్లోనూ సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే మా నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లానే కాకుండా మా నియోజకవర్గాన్ని కూడా కొంచెం గమనించమని వాళ్ళిద్దరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు సూళ్లూరుపేటలో ఎంతో పవిత్రమైన ఆరాధన నక్షత్రం పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము
మా ఉభయం చండీ యాగం ఉంది. ఆ ఉభయం కోసం ఇక్కడికి వచ్చి సంకల్పం చెప్పి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే అన్నదానం ట్రస్ట్కి ఒక 6 లక్షలు పీపీఆర్ ఫౌండేషన్ ద్వారా చెక్ అందజేయడం కూడా జరిగింది. ఇది కూడా ఆనవాయితీగా అందజేస్తున్నాం అన్నదానానికి ఈ సంవత్సరం కూడా. అలాగే ఈ 6 లక్షలు ఇవ్వడం జరిగింది. ప్రజలందరి మీద అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను.